హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అక్షరం ఎడ్యుకేషన్స్. మనం ఈ వీడియోలో భారతరత్న అవార్డ్స్ గురించి చూడబోతున్నాం. సో అంతకంటే ముందు దీనికి సంబంధించిన కంటెంట్ ఏదైతే ఉంటుందో అక్షరం ఎడ్యుకేషన్ యాప్ ఓపెన్ చేయండి. యాప్లో మీకు డైరెక్ట్గా హోమ్ పేజ్లోనే మీకు కరెంట్ అఫైర్స్ సెక్షన్లో ఈ భారతరత్న గురించి యాడ్ చేయడం అనేది జరిగింది. అలానే మీరు కొన్ని ఫ్రీ టెస్టులు కూడా మన దాంట్లో అవైలబుల్ ఉన్నాయి. ఓకే, అక్కడికి వెళ్ళి ఫ్రీ టెస్టులు కూడా మీరు రాసుకోవచ్చు. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో భారతరత్న అవార్డ్స్ 2024 సంవత్సరంలో ప్రకటించారండి మనకి. సో 5 ఏళ్ల తర్వాత ఈ అవార్డ్స్ని మళ్ళీ ప్రకటించడం జరిగింది. సో అందుకని ఒకసారి దీని గురించి చూద్దాం. ఎందుకంటే ఒక నిమిషం, దీని నుంచి క్వశ్చన్ అడిగే ఛాన్స్ అనేది ఉంటుంది కాబట్టి దీని గురించి మనం ఫుల్గా పూర్తిగా ఒకసారి కంటెంట్ అనేది చూద్దాం. సో ఎలాగంటే ఈ సంవత్సరం మనకి 5గురికి భారతరత్న అవార్డు ఇచ్చారు. సో వీరి గురించే కాకుండా అసలు భారతరత్న అవార్డు ఎప్పుడు స్టార్ట్ చేశారు అక్కడి నుంచి వద్దాం. ఓకే, సో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కనుక మనం చూసుకుంటూ వస్తే ఈజీగా మనం ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా కానీ ఆన్సర్ చేయొచ్చు. అలానే ఈ సంవత్సరం ఎవరైతే భారతరత్న పురస్కారాన్ని పొందారో వారి గురించి కూడా క్లియర్ కట్గా చూసామంటే మనకి క్వశ్చన్ అనేది ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో రీసెంట్ టైమ్స్లో క్వశ్చన్స్ అనేవి ఎలా ఇస్తున్నారు అంటే మన కాంపిటేటివ్ పరంగా చూసుకుంటే ఒక టాపిక్ని ఎలా తీసుకోవాలంటే పూర్తిగా డెప్త్గా చదివితేనే మనం ఆన్సర్ చేయగలం. సో రీసెంట్ టైమ్స్లో కనుక మనం చూసినట్లయితే క్వశ్చన్ అనేది కొంచెం ట్విస్ట్ చేసే ఆలోచనలో వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళు ప్రూవ్ చేసుకునే విధంగా ఉంటున్నారు క్వశ్చన్స్ అనేవి ఇవ్వడంలో. సో అలాంటి టైంలో ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా మనం ఆన్సర్ చేయాలి అంటే ఆ టాపిక్ అనేది డెప్త్గా చదువుకుంటారు. ఓకే, సో మరి భారతరత్న పురస్కారం గురించి చూసినట్లయితే భారతదేశంలోనే అత్యున్నతమైన పౌర పురస్కారం భారతరత్న అని మనం చెప్పుకోవచ్చు. సో భారతదేశంలోనే అత్యున్నతమైన పురస్కారం, నెంబర్ 1 పురస్కారం భారతరత్న అని చెప్పచ్చు. ఎవరైతే సామాజికంగా ప్రజాసేవల్లో అలానే వివిధ కళల్లో అంటే సాహిత్యపరంగా ఎవరైతే అత్యున్నత స్థాయిలో వారి శాఖకి ఎనలేని సేవలు అయితే చేస్తారో వారికి ఈ భారతరత్న అవార్డు అనేది ఇవ్వటం జరుగుతుంది. ఓకే, అయితే 2011 సంవత్సరం నుంచి ఈ భారతరత్న అవార్డుల్లో క్రీడలు అనే ఒక కేటగిరీని కూడా ఇవ్వడం అనేది జరిగింది. 2011 నుంచి క్రీడలను కూడా యాడ్ చేయడం అనేది జరిగింది. ఓకే, 2011 నుంచి క్రీడలు కూడా యాడ్ చేశారు. మరి ఎప్పటి నుంచి ఈ భారతరత్న అవార్డులు స్టార్ట్ చేశారు అంటే 1954 సంవత్సరం నుంచి ఈ భారతరత్న అవార్డులు ఇవ్వడం అనేది జరిగింది. సో మొట్టమొదటి భారతరత్న అవార్డు ఎవరికి ఇచ్చారు అంటే చక్రవర్తుల రాజగోపాలాచారి గారు. చూడండి, చక్రవర్తుల రాజగోపాలాచారి. ఓకే, దీని గురించి మీరు ఇండియన్ హిస్టరీ కనుక చదువుంటే ఇండియన్ హిస్టరీ, మోడర్న్ ఇండియా హిస్టరీలో భారతదేశాన్ని పరిపాలించిన బ్రిటిష్ వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క చిట్ట చివరి గవర్నర్ జనరల్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో మొట్టమొదటి భారతదేశానికి సంబంధించినటువంటి భారతరత్న అవార్డు చక్రవర్తుల రాజగోపాలాచారికి వచ్చింది. అలానే అదే సంవత్సరంలో అవార్డు ఎవరెవరికి ఇచ్చారు అంటే భారతదేశ మొదటి ఉపరాష్ట్రపతి అయినటువంటి శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ గారికి ఇచ్చారు. సర్వేపల్లి రాధాకృష్ణ గారికి. అలానే మొట్టమొదటి సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో ఈ భారతరత్న అవార్డు పొందిన మొట్టమొదటి సైంటిస్ట్ ఎవరు అంటే చూడండి, సివి రామన్ గారికి మొట్టమొదటిసారిగా సైంటిస్ట్ విభాగంలో మొట్టమొదటిసారిగా భారతరత్న అవార్డు అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఓకే, సో అవార్డు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి భారతరత్న అవార్డు ఎలా ఉంటుంది అంటే ఒక రావి ఆకు, ఇక్కడ చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను, ఇక్కడ చూడండి, రావి ఆకు మీద దేవనాగరి లిపిలో టెక్స్ట్ అనేది రాసి ఉంటుంది. అలానే సత్యమేవ జయతే భారత ఎంబ్లం ఏదైతే ఉంటుందో అది కూడా ఉంటుంది. ఓకే, భారతరత్న అని రావి ఆకు మీద దేవనాగరి లిపిలో రాసి ఉంటుంది. నెక్స్ట్ భారత ఎంబ్లం అయినటువంటి సత్యమేవ జయతే సింబల్ ఏదైతే ఉంటుందో సత్యమేవ జయతే అని రాసి ఉంటుంది అక్కడ. ఇలా రావి ఆకు మీద ఇక్కడ నేను చూపించినట్టు ఉంటుంది. ఓకే, అలానే ఇక్కడ మనం చూసినట్లయితే మొట్టమొదటి 3 వీరికి అవార్డు ఇవ్వడం అనేది జరిగింది. అలానే మనం చూసినట్లయితే ఈ అవార్డు భారతదేశంలో వారికే ఇస్తారా, మరి విదేశాల వాళ్ళకు కూడా ఇస్తారంటే భారతదేశంతో పాటు విదేశీయులకు కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ విధంగా చూసుకుంటే
మరి భారతరత్న అవార్డు పొందిన మొట్టమొదటి విదేశీయుడు ఎవరంటే ఖాన్ అబ్దుల్ గఫార్. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ మొట్టమొదటి విదేశీయుడు, భారతరత్న అవార్డు పొందిన మొట్టమొదటి విదేశీయుడిగా ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ మనం చెప్పుకోవచ్చు. మరి భారతరత్న అవార్డు పొందినటువంటి మొట్టమొదటి సినీ ఆర్టిస్ట్ ఎవరు అంటే చూడండి, ఫస్ట్ సినీ ఆర్టిస్ట్ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ ఎంజి రామచంద్రన్ గారు. ఎంజీఆర్ అంటారు షార్ట్కట్లో. సో ఎంజీఆర్ లేదా ఎంజి రామచంద్రన్ ఎవరైతే ఉన్నారో ఆయన భారతరత్న పొందినటువంటి మొట్టమొదటి సినీ ఆర్టిస్ట్, అలానే తమిళనాడుకి చెందిన ముఖ్యమంత్రి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అండి. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే క్రీడలు 2011లో క్రీడల్లో కూడా ఎవరైతే ఎనలేని ప్రతిభ చూపించారో, ఎనలేని సేవలు అందించారో వారికి అవార్డు ఇస్తున్నారు అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. అందులో భాగంగానే 2014వ సంవత్సరంలో భారత క్రికెట్ దిగ్గజమైనటువంటి సచిన్ టెండూల్కర్ ఇతనికి కూడా భారతరత్న అవార్డు ఇవ్వడం అనేది జరిగింది. కాకపోతే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సచిన్ టెండూల్కర్ విషయంలో అతి చిన్న వయసులో భారతరత్న అవార్డు గ్రహీత ఎవరు అంటే సచిన్ టెండూల్కర్ అని మనం చెప్పుకోవచ్చు. 42 సంవత్సరాల వయసులో, అతి చిన్న వయసులో ఈ భారతరత్న అవార్డు స్వీకరించిన వారిగా గుర్తింపు పొందింది ఎవరు అంటే సచిన్ టెండూల్కర్ అని మనం చెప్పుకోవచ్చు. అలానే భారతదేశంలో ఇప్పటి వరకు ఎంతమంది మహిళలు భారతరత్న అవార్డు పొందారు అంటే 5 మహిళలకి ఇప్పటి వరకు భారతరత్న అవార్డు ఇవ్వడం అనేది జరిగింది. వాళ్ళని కనుక మనం చూసుకుంటే ఒకళ్ళు లతా మంగేష్కర్ గారు, అలానే ఎంఎస్ సుబ్బులక్ష్మి, నెక్స్ట్ మదర్ తెరీసా, నెక్స్ట్ ఇందిరాగాంధీ, తర్వాత అరుణ అసఫ్ అలీ. ఓకే, సో లతా మంగేష్కర్ గురించి మనకు తెలుసు, రీసెంట్గానే కాలం చేశారు, ప్రముఖ సింగర్. అలానే ఎంఎస్ సుబ్బులక్ష్మి గారి గురించి ఇంక తెలియని వాళ్ళు ఉండరు, ఎందుకంటే మనం లేవగానే సుప్రభాతం పెట్టుకోగానే వినే వాయిసే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. మదర్ తెరీసా, తర్వాత ఇందిరాగాంధీ గారు, భారత మాజీ ప్రధాని. ఓకే, నెక్స్ట్ అరుణ అసఫ్ అలీ, ఈవిడ భారత స్వతంత్రోద్యమంలో పోరాడిన వ్యక్తి. ఓకే, సో ఈ 5 భారతరత్న అవార్డు పొందిన మహిళలు ఎవరు అంటే 5 పేర్లు మనం చెప్పుకోవచ్చు. మరి మరణానంతరం అంటే వాళ్ళు చనిపోయిన తర్వాత ఎంతమంది ఈ అవార్డులు పొందారు అంటే ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే 19 మందికి చనిపోయిన తర్వాత ఈ అవార్డు ఇవ్వడం అనేది జరిగింది. మరి ఎవరు ఫస్ట్ ఈ అవార్డు చనిపోయిన తర్వాత పొందారు అంటే భారత మాజీ ప్రధాని అయినటువంటి ఎల్వి శాస్త్రి గారు, అంటే లాల్ బహదూర్ శాస్త్రి గారు ఎవరైతే ఉన్నారో ఈయన చనిపోయిన తర్వాత దీనికి భారతరత్న అవార్డు ఇవ్వడం అనేది జరిగింది. సో మొట్టమొదటిసారిగా వీరు చనిపోయిన తర్వాత భారతరత్న అవార్డు పొందారని మనం చెప్పుకోవచ్చు. ఓకే, మరి ఇదే అవార్డులు భారతదేశం నుంచి ఎంత ప్రధానులకి ఈ అవార్డ్స్ ఇచ్చారు అని కనుక మనం గమనించినట్లయితే ఈ రోజు వరకు అంటే నిన్న అవార్డ్స్ ప్రదానం చేయడం అనేది జరిగింది. సో అవార్డుల్లో భాగంగా భారత మాజీ ప్రధాని అయినటువంటి శ్రీ పివి నరసింహారావు గారికి, అలానే శ్రీ చౌదరి చరణ్ సింగ్ గారికి కూడా ఈ అవార్డు ఇవ్వడం అనేది జరిగింది. సో దాంతో కనుక కలుపుకుంటే మొత్తం 9 మంది ప్రధానులకి ఈ అవార్డు అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో 9 మందిని కనుక మనం గమనించినట్లయితే చూడండి, మొట్టమొదటిసారిగా భారతరత్న అవార్డు పొందినటువంటి భారత ప్రధాని ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ గారని మనం చెప్పుకోవచ్చు. ఓకేనండి, మరి భారత ప్రధానులు కనుక చూసినట్లయితే నెహ్రూ గారు, అలానే ఇందిరాగాంధీ గారు, నెక్స్ట్ రాజీవ్ గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు. ఓకే, తర్వాత నెక్స్ట్ మొరార్జీ దేశాయ్, ఓకే, మొరార్జీ దేశాయ్ గారి తర్వాత గుర్జాలీలాల్ నందా.
ఒకసారి చూడండి. గుర్జాలీలాల్ నందా గారికి కూడా ఈ అవార్డు ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ ఎల్బి శాస్త్రి గారు, మనం ఇందా మాట్లాడుకున్నాం, లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఆ తర్వాత చూసినట్లయితే 1 2 3 4 5 6. నెక్స్ట్ చూసినట్లయితే చౌదరి చరణ్ సింగ్ గారు. నెక్స్ట్ అటల్ బిహారీ వాజ్పేయి గారు. నెక్స్ట్ చూసినట్లయితే రీసెంట్గా నిన్న ప్రతిపాదించినటువంటి ఈ 2 అవార్డ్స్ అంటే చౌదరి చరణ్ సింగ్ గారు కానీ అలానే పివి నరసింహారావు గారు కానీ. సో భారత ప్రధానులుగా మొత్తం 9 మందికి ఇస్తే నిన్న ఈ ఇద్దరికి అవార్డు ఇవ్వడం జరిగింది. మొత్తం 9 మందికి ప్రధానులుగా ఈ అవార్డు ఇవ్వడం అనేది జరిగింది. మరి ఇంకా మనం ఇందులో ఇంకొక అంశం చూసినట్లయితే భారతదేశ మొట్టమొదటి పౌరుడైనటువంటి భారత రాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో ఆ రాష్ట్రపతి హోదాలో ఉండి మరి ఈ అవార్డులు పొందిన వాళ్ళు ఎంతమంది అంటే 6 ఈ రాష్ట్రపతి హోదాలో ఉండి ఈ అవార్డు పొందారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో అందులో భాగంగా మనం చూసినట్లయితే చివరిగా ఈ అవార్డు ఎవరికి ఇచ్చారు రాష్ట్రపతిగా అంటే ప్రణబ్ ముఖర్జీ గారికి ఇవ్వడం జరిగింది. 2019 సంవత్సరంలో ప్రణబ్ ముఖర్జీ గారికి ఈ అవార్డు అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో అంతకంటే ముందు ఎవరెవరికి ఇచ్చారు అంటే ఫస్ట్ భారత రాష్ట్రపతిగా ఈ భారతరత్న అవార్డు పొందింది ఎవరు అంటే మొదటిగా బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. ఓకే, అలానే అబ్దుల్ కలాం గారు, సర్వేపల్లి రాధాకృష్ణ గారు, నెక్స్ట్ వివి గిరి గారు. ఓకే, సో వీరందరూ కూడా ఇంకొకరున్నారు జాకిర్ హుస్సేన్ గారు. సో 6 రాష్ట్రపతులకి ఈ భారతరత్న అవార్డు ఇవ్వడం అనేది జరిగింది. అలానే 9 మంది ప్రధాన మంత్రులకి ఇప్పటి వరకు ఈ భారతరత్న ఇవ్వడం అనేది జరిగింది. ఇందులో 5 మహిళలు ఉన్నారు. ఓకే, సో ఇది మనం బేసిక్గా చూడాల్సింది. 1954లో స్టార్ట్ చేసినటువంటి ఈ అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈ అవార్డ్స్లో భాగంగా భారతరత్న మొట్టమొదటిసారిగా ఇచ్చింది చక్రవర్తుల రాజగోపాలాచారి గారికి. సో ఫస్ట్ టైం ఈ అవార్డు అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో అందులో భాగంగా ఆ తర్వాత సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, అప్పటి ఉపరాష్ట్రపతి అయినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, అలానే రామన్ ఎఫెక్ట్ కనుగొన్నటువంటి సివి రామన్ గారికి కూడా ఈ అవార్డు ఇవ్వడం అనేది జరిగింది. మరి ఈ సంవత్సరం ఎంతమందికి ఈ అవార్డ్స్ ఇచ్చారంటే మొత్తం 5 ఈ అవార్డులు ఈ సంవత్సరం ఇవ్వడం అనేది జరిగింది. ఒక సంవత్సరంలో ఎక్కువ భారతరత్న అవార్డ్స్ అనేది ఇవ్వటం అనేది ఎక్కువగా ఏ సంవత్సరం ఇచ్చారు అంటే అది 2024లోనే మనం చెప్పుకోవచ్చు. 2024 సంవత్సరంలోనే 5 ఒకేసారి భారతరత్న అవార్డు అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో 5 ఎవరు, వారి గురించి ఏంటి అనేది మనం ఒకసారి క్లియర్ కట్గా చూద్దాం. ఓకేనండి, 2024 సంవత్సరంలో మొత్తం 5 భారతరత్న అవార్డు ప్రకటించారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగా ఫస్ట్ ఈ అవార్డు ఎవరికి ప్రకటించారు అంటే కర్పూరి ఠాకూర్ గారికి ఈ అవార్డు ప్రకటించడం అనేది జరిగింది. కర్పూరి ఠాకూర్. సో ఈ కర్పూరి ఠాకూర్ ఎవరు అంటే ప్రముఖ భారత జాతిపిత అయినటువంటి శ్రీ మహాత్మా గాంధీ గారి అడుగుజాడల్లో నడిచినటువంటి వ్యక్తి. ఆ కాలంలో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని 26 నెలల పాటు జైలు జీవితం గడిపిన వ్యక్తి. అంటే ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు ఇతను. 26 నెలల పాటు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని 26 నెలల పాటు జైల్లో ఉన్నటువంటి వ్యక్తి. ఆ తరువాత సొంతగా ఒక పార్టీని స్థాపించి ఈయన బీహార్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయడం అనేది జరిగింది. ఓకే, బీహార్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయడం అనేది జరిగింది. మరి ఒక్కసారి ఇతని గురించి కనుక మనం క్లియర్గా చూసినట్లయితే ఇతను జన్మించిన రాష్ట్రం వచ్చేసరికి వీరు బీహార్ రాష్ట్రంలో జన్మించారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. బీహార్ రాష్ట్రంలో జన్మించారు. అయితే 1924లో వీరు జన్మించడం జరిగింది. 1924 1924లో జన్మించారు.
ఓకే. క్విట్ ఇండియా ఉద్యమం జరిగినటువంటి 1942 ఏదైతే ఉంటుందో, ఈ 42వ సంవత్సరంలో అక్కడి నుంచి 42 నుంచి దగ్గరగా ఒక 2 ఏళ్ల పాటు, ఓకే, 42 నుంచి 43, 43 నుంచి 44, 2 ఏళ్ళు, 24, 26 నెలలు అంటే దగ్గరగా 2 సంవత్సరాల 2 నెలలు అంటే 1942 నుంచి 45 వరకు జైలు జీవితం గడిపారు ఆయన. ఓకే. ఆ తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో యాక్టివ్ మెంబర్గా ఉండేవాళ్ళు. 1970 మరియు 71 ఈ సంవత్సరంలో బీహార్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. అలానే 1977 నుంచి 1979 వరకు ఈ 2 సంవత్సరాల్లో కూడా ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏదైతే ఉంటుందో, కాంగ్రెస్ తరపు నుంచి ఆ రాష్ట్రానికి, బీహార్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయడం అనేది జరిగింది. తరువాత 1980వ సంవత్సరంలో 1977 నుంచి 79 వరకు వీరు బీహార్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయడం అనేది జరిగింది. ఓకే. అంటే 42 నుంచి 45 వరకు 26 నెలల పాటు జైలు జీవితం గడిపారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే. రెండో వ్యక్తి మనం కనుక చూసినట్లయితే ఎల్కే అద్వానీ గారు. ఎల్కే అద్వానీ. సో ఎల్కే అద్వానీ అంటే లాల్ కృష్ణ అద్వానీ. ఎందుకు మరి మనం మొత్తం వీళ్ళ పేర్లతో సహా ఎక్కడ వాళ్ళు ఏంటి మొత్తం చదవాలంటే చదవాలి. ఎందుకంటే ప్రీవియస్ ఎగ్జామ్స్ కనుక మీరు గమనించుకోండి, ఒకసారి ప్రీవియస్ పేపర్స్ తీసి చూడండి. కరెంట్ అఫైర్స్లో ఎటువంటి క్వశ్చన్స్ ఎటు నుంచి అడుగుతున్నారో కూడా మనకు తెలియదు. ఓకే. సో బేసిక్గా వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి క్వశ్చన్ ఎటైనా అడుగుతున్నారు. మనం ఇలాగనే చదువుకుంటే రేపొద్దున భారతరత్న మీద క్వశ్చన్ కనుక పడితే ఈజీగా మనం ఆన్సర్ అనేది చేయొచ్చు. ఓకే. అది స్టాటిక్ జీకేలో అవ్వచ్చు, లేదంటే మనకి ఈ కరెంట్ అఫైర్స్లో వచ్చి ఏదైనా కానీ. ఓకే. సో అందులో భాగంగా ఎల్కే అద్వానీ గారు జన్మస్థలం వచ్చేసరికి కరాచీలో జన్మించారు. తర్వాత వీరు ఇండియాకి మైగ్రేట్ అవ్వడం అనేది జరిగింది. ఓకే. భారతదేశానికి 2002వ సంవత్సరం నుంచి 2004వ సంవత్సరం వరకు, సో ఇప్పుడు లేదు, ఇంతకు ముందు ఉన్నటువంటి ఉప ప్రధాని పదవి ఏదైతే ఉంటుందో ఉప ప్రధానిగా వీరు చేయడం అనేది జరిగింది. ఉప ప్రధాని. ఓకే. డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అంటాం 2002వ సంవత్సరం నుంచి 2004వ సంవత్సరం వరకు. మరి అప్పుడు ప్రధాని ఎవరు అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఓకే. వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నప్పుడు వీరు ఉప ప్రధానిగా ఉండటం అనేది జరిగింది. చాలా డేర్గా స్టెప్స్ తీసుకోవడం ఇతని యొక్క స్పెషాలిటీ అని చెప్పుకోవచ్చు. సో బీజేపీ పార్టీ స్థాపించిన దగ్గర నుంచి బీజేపీ ఈరోజు ఉన్న స్థాయి ఏదైతే ఉంటుందో అంతవరకు రావడానికి కారణం ఎల్కే అద్వానీ గారు ముఖ్య పాత్ర అని కూడా మనం చెప్పుకోవచ్చు. అలానే బాబ్రీ మసీదు ఇన్సిడెంట్ ఏదైతే ఉంటుందో, బాబ్రీ మసీదు సంబంధించి, అలానే రథయాత్ర ఏదైతే ఉంటుందో ఈ రథయాత్రకు సంబంధించిన విషయాల్లో కూడా వీరు ఉన్నారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే. బాబ్రీ మసీద్ ఇన్సిడెంట్, అలానే రామ రథయాత్ర, ఈ 2 విషయాల్లో కూడా ఉన్నారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే చౌదరి చరణ్ సింగ్. సో భారతదేశానికి 23 రోజులు ప్రధానిగా చేశారండి చౌదరి చరణ్ సింగ్ గారు. 23 రోజులు ప్రధానిగా చేశారు. ఎప్పుడు జన్మించారు లేదా ఎక్కడ జన్మించారు అంటే ఉత్తరప్రదేశ్లో ఈయన జన్మించారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకేనండి. మరి చౌదరి చరణ్ సింగ్ గారు కనుక చూసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వీరు 1930 సంవత్సరంలో జన్మించడం అనేది జరిగింది. 1903లో. ఓకే. 1903లో యూపీలో జన్మించడం అనేది జరిగింది. వీరు 23 రోజులు భారతదేశానికి ప్రధానమంత్రిగా చేయడం అనేది జరిగింది. 23 రోజులు. అంతకంటే ముందు మనం కనుక చూసుకున్నట్లయితే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు బేసిక్గా ఇతను భారతదేశానికి ప్రధానమంత్రిగా చేశారు అంటే 1979 జూలై, చూడండి, 1979 జూలై 28 నుంచి ఆగస్ట్ 20 వరకు. ఓకే. సో ఇక్కడ 3 డేస్, అలానే ఇక్కడ 20 డేస్. సో మొత్తం కలిపితే 23 రోజులు భారతదేశానికి ప్రధానమంత్రిగా చేశారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో బేసిక్గా భారత జాతీయ కాంగ్రెస్ నుంచి ప్రధానమంత్రిగా ఉన్నారు. తర్వాత 1980వ సంవత్సరంలో సొంతగా ఒక పార్టీ పెట్టారండి వీరు. దాని పేరు ఎల్డి లేదా ఆర్ఎల్డి అనే పేరుతో పిలుస్తుంటాం.
ఆర్ఎల్డి కానీ ఎల్డి కానీ, అంటే రాష్ట్రీయ లోక్దళ్ అనే పేరుతో ఒక పార్టీ పెట్టడం అనేది జరిగింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇది చౌదరి చరణ్ సింగ్ గారి గురించి. ఆ తర్వాత రీసెంట్గా చనిపోయినటువంటి ప్రముఖ శాస్త్రవేత్త అయినటువంటి ఎంఎస్ స్వామినాథన్ గారు. ఓకే, చూడండి, ఎంఎస్ స్వామినాథన్. సో ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే హరిత విప్లవం. ఎంఎస్ స్వామినాథన్ గారు కూడా అవార్డు ఇవ్వడం అనేది జరిగింది. సో ఇంతకుముందే పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అన్ని అవార్డ్స్ పొందారు. సో ఈ సంవత్సరం అత్యున్నత పురస్కారం అయినటువంటి భారతరత్న అవార్డు ఇవ్వడం అనేది జరిగింది. మరి వీరి గురించి కనుక మనం చూసినట్లయితే 1925లో తమిళనాడులో ఉన్నటువంటి కుంభకోణం అనే గ్రామంలో వీరు జన్మించడం అనేది జరిగింది. సో బేసిక్గా వీరి నాన్నగారు ఒక డాక్టర్. ఓకే, డాక్టర్ అవ్వడం వల్ల వీరికి కూడా దాని మీద ఇంట్రెస్ట్ అనేది బాగా ఎక్కువైపోయి, సో దీని గురించి బయాలజీలోనే దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ అనేది మొత్తం దీనికి సంబంధించి ఉంది, బయాలజీ సంబంధించి ఉంటుంది. అయితే చదువుకున్న తర్వాత ఎప్పుడైతే 1943లో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. ఈ 1943లో భారతదేశంలో ఉన్నటువంటి బెంగాల్ రాష్ట్రం ఏదైతే ఉంటుందో, ఈ బెంగాల్ రాష్ట్రంలో కరువు అనేది సంభవిస్తుంది. చాలామంది చనిపోయారు ఆ సంవత్సరంలో. ఓకేనండి, 1943వ సంవత్సరంలో బెంగాల్ రాష్ట్రంలో సంభవించిన కరువు ఏదైతే ఉంటుందో, ఈ కరువు వల్ల ఈ స్వామినాథన్ గారి మనసు చెలించిపోతుంది. భోజనం లేక, లేదా ఆ తినే ఫుడ్ అనేది లేక ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, తిండి గింజలు లేక ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. సో అందువల్ల అప్పటి వరకు ఉన్న తన మైండ్ సెట్ని పూర్తిగా మార్చుకున్నారు. ఓకే, అప్పటి వరకు ఒక సర్జన్గా వెళ్ళిపోవాలన్న వీరు అక్కడి నుంచి తన పంథా మొత్తం మార్చుకొని ఇటువంటి కరువు అనేది ఇప్పుడు వచ్చినా కానీ ఫుల్గా జనాలు తినేలాగా ప్రభుత్వం వాళ్ళని పోషించే విధంగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఎన్నో రకాలైనటువంటి జన్యుపరమైన పరిశోధనలు వీళ్ళు చేయడం అనేది జరిగింది. సో అందులో భాగంగా వరి మీద పరిశోధనలు చేశారు, అలానే గోధుమ మీద వీరు పరిశోధన చేశారు, మొక్కజొన్న మీద పరిశోధన చేశారు. సో వీటన్నిటి మీద జన్యుపరమైన పరిశోధనలు చేసి కొత్త వంగడాలను వీరు సృష్టించడం అనేది జరిగింది. ఓకే, అలానే ఎంఎస్ స్వామినాథన్ గారు అనగానే మనకు గుర్తొచ్చే పేరు ఏంటంటే హరిత విప్లవం. మరి ఈ హరిత విప్లవం ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు అని కనుక మనం చూసుకున్నట్లయితే 1966-67 ఆర్థిక సంవత్సరం ఏదైతే ఉంటుందో, ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ హరిత విప్లవాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో దీంట్లో భాగంగా బాగా వర్క్ అయిన ఈ హరిత విప్లవం వల్ల బాగా ఎక్కువగా లాభపడిన పంటలు ఏవి అంటే ఈ గోధుమ, మొక్కజొన్న ఎక్కువగా లాభపడినాయి అని చెప్పొచ్చు. అలానే ఒక మోస్తరుగా లాభపడిన పంటలు ఏవి అంటే వరి అని మనం చెప్పుకోవచ్చు హరిత విప్లవం వల్ల. అలానే మనం చూసుకున్నట్లయితే కూరగాయల పంటల్లో పొటాటో అలానే టొమాటో, ఈ రెండు కూడా హరిత విప్లవం వల్ల బాగా ఎక్కువగా లాభపడినాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ హరిత విప్లవం వల్ల అత్యధికంగా నష్టపోయిన పంట ఏది అంటే పప్పు దినుసులు హరిత విప్లవం వల్ల నష్టపోయాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు, పప్పు దినుసులు. ఓకే, సో హరిత విప్లవం ఏదైతే ఉంటుందో దీని ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి ఐఏడిపి ద్వారా అప్పటి ప్రధాని అయినటువంటి ఇందిరాగాంధీ గారు వీరందరూ కలిసి వర్క్ చేయడం అనేది జరిగింది. మరి హరిత విప్లవంలో ఎంఎస్ స్వామినాథన్ గారితో పాటు వర్క్ చేసింది ఎవరు అంటే మనకి భారతదేశ సంబంధించిన హరిత విప్లవ పితామహుడు ఎవరు అంటే ఎంఎస్ స్వామినాథన్ గారి అంటాం. మరి ప్రపంచం మొత్తం మీద హరిత విప్లవ పితామహుడు ఎవరు అంటే నార్మన్ బోర్లాగ్ అని మనం చెప్పచ్చు. ఓకే, నార్మన్ బోర్లాగ్. సో వీరందరూ కలిసి వర్క్ చేశారు ఆ టైంలో. సో రీసెంట్గానే వీరు చనిపోవడం అనేది జరిగిందని మనం చెప్పుకోవచ్చు. చివరిగా మనం మాట్లాడుకున్నట్లయితే పివి నరసింహారావు గారు. భారతదేశ మాజీ ప్రధాని, అలానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 2 సంవత్సరాలు
ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే పివి నరసింహారావు గారు. కొంచెం ఎక్కువ మాట్లాడుకుందాం. మన తెలుగువాడు అలానే మన తెలంగాణ వారు కాబట్టి మనం కొంచెం ఎక్కువ తెలుసుకుందాం వీరి గురించి. పివి నరసింహారావు గారి పూర్తి పేరు పాములపర్తి వెంకట నరసింహారావు గారు. ఓకే, పాములపర్తి వెంకట నరసింహారావు గారు 1921లో వీరు జన్మించడం అనేది జరిగింది. 1921లో జన్మించారు, 1921 సంవత్సరంలో. ఎక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా ఏదైతే ఉంటుందో ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి లక్నేపల్లి అనే గ్రామంలో వీరు జన్మించడం అనేది జరిగింది. నరసింహారావు గారి గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మనకి గుర్తు రావాల్సిన ఫస్ట్ మాట ఏంటంటే భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు ఏవైతే ఉన్నాయో ఈ ఆర్థిక సంస్కరణలు అనే పదం మనకు గుర్తొస్తుంటుంది. సో ఎల్పిజి అనే పదం మనకు గుర్తొస్తుంది. అంతకంటే ముందుగానే మనం చూసినట్లయితే వీరు 1921లో జన్మించిన తర్వాత 1957 నుంచి 77 వరకు ఏపీ శాసనసభలో ఉన్నారు. 20 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడిగా పనిచేశారు. ఓకే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యొక్క శాసనసభలో 55 నుంచి 77 వరకు ఉన్నారు. మరి ఇక్కడే కనుక మనం చూసినట్లయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1971 నుంచి 1973 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా కూడా వీరు పనిచేశారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఏపీ ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు పివి నరసింహారావు గారు. దగ్గరగా 16 భాషల్లో అవలీలగా మాట్లాడగలుగుతారు. అలానే 16 భాషల్లో మాట్లాడటంతో పాటు రాయగలుగుతారు కూడా. అందుకనే వీరిని బహుభాషా కోవిదుడు అని చెప్పి చెప్పుకోవచ్చు మనం. బహుభాషా కోవిదుడు. ఓకే, అలానే మనం చూసినట్లయితే ముఖ్యమంత్రి అయిన తర్వాత వీరు 1991 వరకు యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నారు. ఎప్పుడైతే 91 తర్వాత సో ఇంకా యాక్టివ్ పాలిటిక్స్ మనం రిటైర్మెంట్ తీసేసుకుందాం అని అనుకుంటున్న టైంలో సడన్గా ఆ టైంలో రాజీవ్ గాంధీ గారిని చంపేయడం అనేది జరుగుతుంది. ఈ హఠాత్ పరిణామం వల్ల భారతదేశానికి 91లో ప్రధానమంత్రి అవుతారు శ్రీ పివి నరసింహారావు గారు. 1991లో 1991 నుంచి 96 వరకు భారతదేశానికి ప్రధానమంత్రిగా చేశారు. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మొట్టమొదటి దక్షిణ భారతీయుడు ప్రధానమంత్రి ఎవరు అయ్యారా అంటే దక్షిణ భారతదేశం నుంచి మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరు అంటే శ్రీ పివి నరసింహారావు గారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అలానే మొట్టమొదటి తెలుగు వ్యక్తి ఎవరు అంటే పివి నరసింహారావు గారే అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఆ తర్వాత అక్కడి నుంచి ఇప్పటి వరకు తెలుగు వ్యక్తి ప్రధానమంత్రి అయిన వారు ఎవరు లేరు, ఇకపై రాకపోవచ్చు కూడా. ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ మనకి. ఓకే, దక్షిణ భారతదేశం నుంచి అలానే తెలుగు గడ్డ నుంచి ప్రధానమంత్రి అయినటువంటి మొట్టమొదటి వ్యక్తి శ్రీ పివి నరసింహారావు గారు. ప్రధానమంత్రి అవ్వకముందు కనుక మనం చూసుకున్నట్లయితే ఇందిరాగాంధీ గారి గవర్నమెంట్లో అలానే రాజీవ్ గాంధీ గారి గవర్నమెంట్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు గవర్నమెంట్లో హోమ్ మినిస్టర్గా అలానే రక్షణ శాఖ ఏదైతే ఉంటుందో ఈ రక్షణ శాఖలో కూడా మినిస్టర్గా చేశారు. విదేశీ శాఖలో కూడా చేశారు. మరి ఒక్కసారిగా 1991లో ప్రధానమంత్రి అయ్యారు. ఆ ప్రధానమంత్రి అయ్యే టయానికి దేశ ఆర్థిక వ్యవస్థ అనేది పూర్తిగా డీలా పడిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి ఆర్థిక వ్యవస్థ అనేది పూర్తిగా పడిపోయిన టైంలో ఆర్థిక వ్యవస్థ అనేది అసలు భారతదేశంలో పూర్తిగా పడిపోయింది. అటువంటి టైంలో భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యారు. మరి వీరు తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు ఏవైతే ఉన్నాయో దీంట్లో భాగంగా మనం ఎల్పిజి అంటాం. ఓకే, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, జనరలైజేషన్. సో ఎల్పిజి రిఫార్మ్స్ని తీసుకొచ్చారు. వీరికి బాగా సహకరించిన ఆ టైంలో ఎవరు అంటే అప్పటి ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి శ్రీ మన్మోహన్ సింగ్ గారు బాగా సహకరించారని మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఈ ఆర్థిక సంస్కరణలో భాగంగా మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ప్రధానమంత్రి అయిన వెంబటే వీరు రూపాయి వాల్యూని తగ్గించేశారు. రూపాయి వాల్యూని తగ్గించడం వల్ల ఆటోమేటిక్గా ద్రవ్యోల్బణం అనేది తగ్గిపోయింది. చూడండి,
రూపాయి వాల్యూని తగ్గించడం వల్ల ద్రవ్యోల్బణం తగ్గింది. ఓకే, ఎప్పుడైతే ఈ ద్రవ్యోల్బణం తగ్గిందో ఎగుమతులు ఏవైతే ఉన్నాయో ఈ వస్తువులు ఎగుమతులు అనేవి కూడా వాటికి సాకారం అనేది జరిగింది, ఎగుమతులు చేయడం అనేది మొదలైంది. నెక్స్ట్ వీరు చేసిన ఇంకోటి ఏంటంటే బ్యాంకులు ఏవైతే ఉన్నాయో వడ్డీ రేట్లు అనేవి మీరు ఇచ్చినట్లు మీరు మీ వడ్డీ రేట్లు అనేవి మీరు ఫిక్స్ చేసుకోండి అని చెప్పి బ్యాంకులకు స్వేచ్ఛను ఇచ్చేశారు. సో ఎప్పుడైతే ఈ స్వేచ్ఛ అనేది ఇవ్వటం జరిగిందో అది కూడా బాగా యూజ్ అయింది అని చెప్పి చెప్పుకోవచ్చు. వడ్డీ రేట్లు బ్యాంకుల వారికి పూర్తి స్వేచ్ఛ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఇంకొకటి మనం మాట్లాడుకున్నట్టయితే స్టాక్ ఎక్స్చేంజ్కి సంబంధించినటువంటి ఈ హెడ్ ఏదైతే ఉంటుందో సెబీ అని మనం మాట్లాడుకుంటాం. ఓకే, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఈ సెబీని అప్పటి వరకు ఒక సంస్థగా ఉండే ఈ సెబీని 1992లో ఒక చట్టబద్ధ సంస్థగా అనేది జరిగింది. 1992లో ఒక చట్టబద్ధ సంస్థగా సెబీని తీసుకొని వచ్చారు. ఇంకా మనం చూసినట్లయితే చాలా సంస్థలు, చాలా పరిశ్రమల్లో దగ్గరగా 75 నుంచి 100% వరకు విదేశీ పెట్టుబడులు పెట్టుకోవచ్చు అని చెప్పి పర్మిషన్స్ తీసుకొని రావడం అనేది జరిగింది. ఎందుకంటే దేశం ఆల్రెడీ ఇప్పటికే ఆర్థికంగా చితికిపోయింది. సో ఇటువంటి పరిస్థితుల్లో మన వాళ్ళు పెట్టుబడి పెట్టడానికి ముందుకు రారు. అందుకని 75 నుంచి 100% విదేశీ పెట్టుబడులు తీసుకొని వచ్చారు. సో అందులో భాగంగా అక్కడి నుంచి మొదలయ్యి ఇప్పుడు పరుగులు పెడుతున్న ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి మొదలైనవి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఒక్కసారిగా పడిపోయిన ఆర్థిక వ్యవస్థని రూపాయి వాల్యూ తగ్గించేసి ద్రవ్యోల్బణాన్ని తగ్గించి చిన్నగా ఈ సెబీ ఏదైతే ఉంటుందో దీన్ని చట్టబద్ధం చేయటం, ఆ తర్వాత చూసుకుంటే ద్రవ్యోల్బణాన్ని తగ్గించుకోవటం, విదేశీ పెట్టుబడులు పెట్టడం, అలానే రైల్వే, వైద్యం ఇటువంటి శాఖలు కాకుండా మిగతా అన్ని శాఖలు అంటే ఒక 3-4 శాఖల వరకు పక్కన పెట్టేసుకొని మిగతా అన్ని శాఖల్లో ప్రైవేటీకరణ అనేది మొదలుపెట్టింది ఎవరి హయాంలో అంటే శ్రీ పివి నరసింహారావు గారి హయాంలోనే మనం చెప్పుకోవచ్చు. ఓకే, మొట్టమొదటిసారిగా ప్రైవేటీకరణ అనే అంశాన్ని తీసుకొచ్చి దేశాన్ని కొంచెం ఆర్థికంగా వెనకబడిన దేశాన్ని ముందుకు పుషప్ చేసింది ఎవరు అంటే శ్రీ పివి నరసింహారావు గారే అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అలానే వీరి టైంలో పెట్టిన మరికొన్ని అంశాలు ఏంటంటే నవోదయ పాఠశాలలు కూడా వీరి టైంలోనే పెట్టడం అనేది జరిగింది. ఇంకా మనం బాగా మాట్లాడుకుంటే తెలంగాణ, ఉమ్మడి ఆంధ్ర ఏదైతే ఉంటుందో ఇక్కడ భూ సంస్కరణలు బాగా చేయటం అనేది జరిగింది వీరి టైంలో చేసినటువంటి భూ సంస్కరణలు ఏవైతే ఉన్నాయో దాంట్లో భాగంగా అప్పటి వరకు కౌలు తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కసారిగా భూస్వాములుగా మారిపోయారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇంకా గట్టిగా మనం మాట్లాడుకుంటే లుక్ ఈస్ట్ విధానం ఏదైతే ఉంటుందో ఈ లుక్ ఈస్ట్ విధానం ద్వారా మొట్టమొదటిసారిగా ఇజ్రాయెల్ దేశంతో ఫ్రెండ్షిప్ని స్టార్ట్ చేయడం అనేది ఈ పివి నరసింహారావు గారి విధానంతోనే స్టార్ట్ అయింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో మొట్టమొదటిసారిగా ఇజ్రాయెల్ దేశం ఏదైతే ఉంటుందో ఈ ఇజ్రాయెల్ దేశంతో మొట్టమొదటిసారిగా బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం, అలానే వాళ్ళతో ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేయడం కూడా పివి నరసింహారావు గారి టైంలోనే స్టార్ట్ అయింది అని మనం చెప్పుకోవచ్చు. మరి ఇంతటి ఆర్థిక రిఫార్మ్స్, ఎకనామిక్ రిఫార్మ్స్ చేసినటువంటి పివి నరసింహారావు గారు 16 భాషలు అనర్గళంగా మాట్లాడతారు, అలానే 16 భాషలు ఈజీగా రాయగలుగుతారు. మరి 1000 పడగలు నవల ఏదైతే ఉంటుందో ఈ 1000 పడగల్ని హిందీలోకి అనువదించారు. ఏ పేరుతో? సహస్ర ఫండ్ అనే పేరుతో వీరు హిందీలోకి అనువదించడం అనేది జరిగింది. మరి వీరి యొక్క ఆత్మకథ పేరేంటి అంటే ది ఇన్సైడర్. చూడండి ఇక్కడ రాస్తున్నాను, ది ఇన్సైడర్ అని చెప్పుకోవచ్చు. దీన్ని తెలుగులో కూడా వీరే అనువదించారు. ఏ పేరుతో అనువదించారు అంటే లోపలి మనిషి అనే పేరుతో తెలుగులోకి అనువదించడం అనేది జరిగింది. ఓకే, సో ఇన్ని సంస్కరణలు ఇన్ని చేసినటువంటి పివి నరసింహారావు గారికి ఇంకొక రికార్డు ఉంది. అదేంటి అని కనుక చూసుకున్నట్లయితే ఉభయ చట్టసభలు, లోక్సభ కానీ రాజ్యసభ కానీ రెండిట్లో సభ్యత్వం లేకుండా ప్రధాని అయినటువంటి మొట్టమొదటి ప్రధాని ఎవరు అంటే పివి నరసింహారావు గారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, అలానే 1900 మరి ప్రధాని అయ్యారు చట్టసభలో ప్రాతినిధ్యం ఉండాలి కాబట్టి 1991 సంవత్సరంలో నంద్యాల నుంచి
పోటీ చేసి 1991లో నంద్యాల నుంచి పోటీ చేసి ఉప ఎన్నికల్లో నంద్యాల నుంచి గెలిచి ప్రధానమంత్రిగా అడుగుపెట్టారు, ప్రధానమంత్రిగా చేశారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. దీంట్లో ఆ కాలం నాటి రాజకీయ నాయకులు ఎవరైతే పాత్ర ఎన్టీఆర్ గారి పాత్రనే మిగతా వాళ్ళ పాత్ర ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇది మన పివి నరసింహారావు గురించి. సో ఇన్ని సంస్కరణలు ఇన్ని చేశారు కాబట్టి పివి తెలుగువాడి టీవీ అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇదండి భారతరత్న అవార్డుల గురించి పూర్తిగా మనం ఈ వీడియోలో చూసాం. నెక్స్ట్ మీరు కనుక ఇప్పటికీ టెస్ట్ సిరీస్ కనుక పర్చేజ్ చేయకుండా ఉంటే పర్చేజ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.